హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కొంత వివాదంలో అయితే చిక్కుకున్నట్టుగా కనిపిస్తుంది. అతని పైన పెద్ద ఎత్తున అటు కర్ణాటకలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి, విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా అతనికి అగెనిస్ట్ గానే ఇప్పుడు మాట్లాడడం చూస్తున్నాం. సో ఏం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు? మరి ఇప్పుడు కమల్ హాసన్ పరిస్థితి ఏంటి? ఎంతవరకు ఈ వివాదం వెళ్లే ఛాన్స్ ఉన్నాయి? ఇప్పుడు ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ చూస్తున్నాం ఈ వివాదం. కమల్ హాసన్ ఒక స్టేజ్ మీద చేసిన కామెంట్స్, తగ్లైట్ సినిమా రాబోతుంది, ఆ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ అంటే తమిళం నుంచి కన్నడ పుట్టిందని కామెంట్ చేశారు. కర్ణాటక వ్యాప్తం కూడా తీవ్రమైన విమర్శలు, నిరసనలు చూస్తున్నాం. మరి ఏంటి వివాదం? ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? ఆమె కామెంట్స్ పైన మీ ఒపీనియన్స్? అంటే తమిళ మాధ్యమం, తమిళకి సంబంధించినటువంటి భాష విషయంలో ఈ ఈ రకమైనటువంటి చర్చ మొదటిది కాదు ఇది. ఓకే. అయితే అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయా, కమల్ హాసన్ రాజ్యసభకి వెళ్ళబోతున్నారు. అవును. కాబట్టి రాజ్యసభకి సహజంగానే కమల్ హాసన్కి ఒక అలవాటు ఉంది, వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయటం. ముఖ్యంగా ఆయన మీద ఉన్నటువంటి విమర్శ ఏంటంటే హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తారు అంటూ ఆయన మీద ఉన్నటువంటి. అదే సందర్భంలో ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక పార్టీ పెట్టి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ పార్టీకి ఎక్కడ ఆశాజనకమైనటువంటి ఫలితాలు రాలేదు. నాకు తెలిసి ఎక్కడ డిపాజిట్లు కూడా రాలేదు. ఆ దశ నుంచి పొలిటికల్ ప్రస్థానం ఉన్నప్పటికీ ఆయన వ్యాఖ్యలన్నీ కొంచెం సూటిగా, ధాటిగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆయన కనీస విజ్ఞతను కూడా పాటించరు అనేది విమర్శలు అయితే ఉన్నాయి. ఈ విమర్శలన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ఇదొక చర్చ. తమిళ నుంచి కన్నడ పుట్టింది అనే భావం ఏదైతే ఆయన చెప్తున్నాడో, ఒక భాష నుంచే అనేక భాషలు వచ్చినాయి అనేటటువంటి వాదన ఏదైతే ఉందో, భారతదేశంలో అన్ని భాషలకి మూలం సంస్కృతంగా చెప్తారు. అట్లాగే దక్షిణాది భాషలకి తమిళం మూలం అనేది తమిళ వాళ్ళ భావం ఉంది. అంటే వాళ్ళు ఏం చెప్తారు, కన్నడ మా నుంచే వచ్చింది, మలయాళం మా నుంచే వచ్చింది అని భావం వాళ్ళు బలంగా చెప్తారు. అయితే ఒకటి, భాషల మీద విస్తృత ప్రచారం చేసినటువంటి శాస్త్రవేత్త రస్సెల్స్ ప్రకారం అయితే స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, స్థానికంగా ఎదుగుతున్నటువంటి సమాజం తమకి అనుకూలంగా భాషను నిర్మించుకుంటుంది అని చెప్పారు. ఐ హోప్ యు గాట్ మై పాయింట్. భాషకి ఒక భాష నుంచి ఇంకో భాష రావటం కంటే కూడా ఆ స్థానిక సమాజం అక్కడ ఉన్నటువంటి ఎదుగుతున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, దీంతో పాటు ఉత్పత్తి పరిస్థితులు, అంటే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయక పరిస్థితులు, గో సంపదకి సంబంధించినటువంటి పరిస్థితులు, వీటన్నిటితోటి భాషలో మార్పులు జరుగుతాయి అనేది రస్సెల్స్ చెప్పారు. రస్సెల్స్ చెప్పింది ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల మీద చెప్పారు. దీని మీద విస్తృత చర్చలు జరిగి దీనికి దాదాపుగా ఒక అంగీకారం వచ్చినటువంటి పరిస్థితి. ఇక తమిళ వాదన, అంటే ప్రాచీన భాష హోదా విషయంలో కూడా గతంలో తెలుగుతోటి కూడా వివాదం జరిగింది తమిళకి. సో ఈ వివాదం కొత్త కాదు, ఈ రకమైనటువంటి చర్చ కొత్త కాదు, ఈ రకమైనటువంటి ఘర్షణ కొత్త కాదు. కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేయడం కూడా కొత్త కాదు. కమల్ హాసన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అనేక సందర్భాల్లో చూసాం. కమల్ హాసన్ మీద ఉన్నటువంటి ప్రధాన విమర్శ ఏంటి, ఆయన భారతీయ వ్యతిరేక, అంటే భారతీయత అనేటటువంటి భావానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తారని, హిందూ భావజాలానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తారని, ఆయన ఎథీస్ట్ అంటే నాస్తికవాది అంటూ విమర్శలు ఉన్నాయి. ఆయన దాదాపు కొన్ని సనాతన ధర్మానికి ప్రతినిధులుగా చెప్పిన కొన్ని సంస్థలు అయితే ఆయన మీద ఇప్పుడు దాడికి రెడీగా ఉంటారు. ఇది ఇట్లా ఉంటే, రాజకీయపరమైనటువంటి అంశంలో ఆయన పార్టీ ఎక్కడ ఆశాజనకమైన ఫలితాలు పొందలేదు. ఆయన పార్టీకి ఎక్కడ డిపాజిట్ కూడా రాలేదు. నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్, నాకు తెలిసిన వరకు ఎక్కడ డిపాజిట్ రాలేదు. కమల్ హాసన్ కూడా 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు, 2-3 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ ఓడిపోవడంతో పాటు ఒక అంటే అవమానకరమైనటువంటి రీతిలో ఫలితాలు వచ్చింది. ఆ తర్వాత ఆయన మళ్ళీ డిఎంకే తోటి పొత్తులో ఇప్పుడు అంటే కలిసి కొనసాగుతున్నారు. తమిళుల హక్కులు, తమిళుల సంస్కృతి, తమిళుల భాష, తమిళ వారసత్వ సంపద ఏదైతే హెరిటేజ్ ఉందో వాటికి ప్రతినిధులుగా ఫ్రేమ్ చేసుకోవడానికి ఇప్పుడు ఆ 2 పార్టీలు కలిసి ప్రయత్నం చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఆయనని రాజ్యసభకు పంపాలి అని చెప్పి డిఎంకే పార్టీ నిర్ణయించింది. అయితే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, తమిళ వాదనని పార్లమెంటు వేదికగా బలంగా వినిపించినటువంటి కొంతమంది వ్యక్తులకు సంబంధించిన పేర్లు తీసుకుంటే, వాళ్లతో పాటు ఇప్పుడు మరొక పేరు చేరబోతుంది, కమల్ హాసన్ ద్వారా చేరబోతుంది. అయితే అదే సందర్భంలో కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ కానీ, కమల్ హాసన్ ఉన్నటువంటి నటనా కౌశలం గురించి కానీ ఎవ్వరూ ఎక్కడ విభేదాలు ఉండవు. 10 దశావతారం సినిమాలో 10 విభిన్నమైనటువంటి పాత్రలు పోషించి ఆ తర్వాత
అనేక సినిమాల్లో అనేక రకమైనటువంటి పాత్రలు పోషించినటువంటి కమల్ హాసన్ ఆయన పాత్రలో ఉన్నటువంటి ఆ పాత్రలో ఇమిడిపోతారు అనేటువంటి ప్రధానమైన అంశం. అట్లాగే కల్కి సినిమాలో కూడా ఆయన ఒక పాత్ర పోషించారు. కల్కి 2లో ఇంకా ఆయన కీలకమైనటువంటి పాత్ర అనేటటువంటి ప్రచారం కూడా ఉంది. ఇక్కడ మొత్తం చర్చలో కీలకమైన అంశం ఏంటంటే కమల్ హాసన్ రాజకీయ వ్యాఖ్యలు, రాజకీయ వైఖరి, రాజకీయ విధానాలు, రాజకీయపరమైనటువంటి అభిప్రాయాల్లో అభిప్రాయాల్ని ప్రదర్శించడంలో కూడా దూకుడుగా ఉంటారు అనేది క్లియర్. దూకుడుగా ఉండే కమల్ హాసన్కి ఇప్పుడు అంటే సినిమా ఫంక్షన్లోనే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినట్టు కమల్ హాసన్కి భవిష్యత్తులో రాజ్యసభలో ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు, ఎంత దూకుడుగా వ్యవహరిస్తారు అనేది ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి. అయితే భారతదేశానికి ఐకానిక్ యాక్టర్స్లో ఒకరుగా ఉన్నటువంటి కమల్ హాసన్ ఆ రకమైనటువంటి దూకుడుని ప్రదర్శించడం అది ఏ రకమైనటువంటి పరిణామాలుగా దారితీస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా ఆసక్తికరంగా ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇంత వివాదం అయిన తర్వాత మామూలుగా ఎవరైనా కూడా క్షమాపణ చెప్పేస్తారు, ఏదో అలా అయిపోయింది ఇలా అయిపోయింది అని సరి చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కమల్ హాసన్ మాత్రం నేను సారీ చెప్పపోను, ప్రేమతో చెప్పింది వాక్యము, దాంట్లో క్షమాపణ ఉండదు అంటూ కూడా చేసిన కామెంట్ చేశారు. అంటే దాంట్లో ఒక రకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి భావం, అంటే మా భాష నుంచి మీ భాష పుట్టింది అంటం ద్వారా కన్నడిగులని కొంచెం చులకన చేశారు, తక్కువ వాళ్ళ భాష స్థాయిని తగ్గించారు అనేది ప్రధానంగా ఈ అంశంలో ఉన్నటువంటి వివాదం. అయితే ఇది ఇంతటితో ఆగదు. ఏదైతే మూలమైనటువంటి భాష మేమే అని చెప్పటం ద్వారా ఒక అహంభావాన్ని ప్రదర్శించారు అనేది కన్నడ నాట ఉన్నటువంటి చర్చ. రెండోది లోకనాయకుడిలాగా అందరికీ యాక్సెప్టెన్స్ ఉన్నటువంటి కమల్ హాసన్ నుంచి ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయలేదు అనేది కన్నడ మేధావులు అంటున్నటువంటి మాట. ఆ మాటలో ఒకటి క్లియర్, లోకనాయకుడిగా మేమందరం యాక్సెప్ట్ చేసినటువంటి లోకనాయకుడిగా ప్రొజెక్ట్ చేయబడినటువంటి కమల్ హాసన్లో నుంచి ఈ రకమైనటువంటి సంకుచితమైనటువంటి భావాన్ని భాషని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అనేది కన్నడ మేధావులు చెప్తున్నమాట. అది అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే భారతదేశానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏంటంటే భారతీయ నోటు మీద ఎన్ని భాషలు ఉంటాయి, దాదాపు 12, 13, 14 ఉంటాయి. అది అన్ని భాషల్ని సమానంగా చూసేటటువంటి ఇక్కడ ఈ రకమైనటువంటి భాష కొంచెం ఇబ్బందికరంగా ఉంది అనేది కన్నడ మేధావులు చెప్తున్నమాట, కన్నడ మేధావులు విమర్శిస్తున్నమాట. ఈ మొత్తం అంశంలో కీలకంగా ఉంది కమల్ హాసన్ వ్యాఖ్యలు. అయితే అంతకంటే కీలకంగా ఉంది కమల్ హాసన్ సారీ చెప్పను, నేను నా భావానికే కట్టుబడి ఉన్నాను, నేను అంటే పుత్రవాత్సల్యం లాంటి వాత్సల్యం మా తమిళకి కన్నడిగుల మీద ఉంది అని ఈ అంశాన్ని మరింత రెచ్చగొట్టేలాగా ప్రవర్తిస్తున్నారని చెప్పడానికి తప్పదు. ఈ మొత్తం చర్చలో ఇది ఇంతటితో ఆగేటటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. రెండోది ఈ వివాదం కనుక ముగింపుతో పాటు ఈ వివాదం మరింత జటిలమయ్యేలాగా కమల్ హాసన్కి వస్తున్నటువంటి పదవి కూడా జాతీయ వేదిక మీద రాజ్యసభలో కూడా ఇదే రకమైనటువంటి తన సహజమైనటువంటి ధోరణి ప్రదర్శిస్తారా, సహజమైనటువంటి దూకుడు ప్రదర్శిస్తారా అనేది కూడా ఖచ్చితంగా చర్చనీయాంశంగానే చెప్పాలి. మీరు అన్నట్టు ఆయన దూకుడు స్వభావం అయితే పొలిటికల్గా హెల్ప్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు సినిమా పరంగా చూసుకుంటే ఆయన సినిమాని ఇప్పుడు కర్ణాటకలో బ్యాన్ చేసే దిశగా ఇవాళ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే కన్నడ సినిమాకి సంబంధించి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. భారతదేశంలో ఏ చలనచిత్ర పరిశ్రమ, ఏ భాష చలనచిత్ర పరిశ్రమకి లేనటువంటి కొన్ని కట్టుబాట్లు, కొంత ఐక్యత ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఉదాహరణ చెప్తాను. కన్నడ నటుల పాత్ర కొంతమంది కన్సిడరబుల్ పాత్ర కనుక లేకపోతే కన్నడ నాట రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా లేవు, సినిమాలు కన్నడ భాషలో రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా లేవు. అంటే ప్రపంచవ్యాప్తంగా యాక్సెప్టెన్స్ వచ్చినటువంటి, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేయబడినటువంటి బాహుబలి లాంటి సినిమా కూడా అందులో కన్నడ యాక్టర్లు కొంతమంది సత్యరాజ్ కానీ సుదీప్ని కానీ ఇట్లా కొంతమంది ఒక కన్సిడరబుల్ పోర్షన్ ఇచ్చి తద్వారా యాక్సెప్టెన్స్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి. కన్నడ నాట ఖచ్చితంగా సినిమాలో కట్టుబాటు ఉంది. కన్నడ మార్కెట్ చిన్నది కానీ దానికి ఉన్నటువంటి కట్టుబాటు, దానికి ఉన్నటువంటి స్కోపు ఎక్కువ. అంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ తక్కువ ఉండొచ్చు, కానీ ఆ సినిమా రంగం మీద ఈ పట్టు మాత్రం టాలీవుడ్, కోలీవుడ్ ఎట్లాగో ఈ శాండల్వుడ్ కూడా బలమైనటువంటి నెట్వర్క్ అయితే ఉంది. అంటే మిగతా చోట్ల లేనిటువంటిది అక్కడ ఉన్నది ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి కట్టుబాట్లని వాళ్ళు ఎప్పుడు మీరరు, అందరూ ఒకటే మాట మీద ఉంటారనేది ప్రధానమైన అంశం. అది డబ్బింగ్ సినిమాల విషయంలో కానీ, డబ్బింగ్ రూల్స్ విషయంలో కానీ, దాంతోపాటు మరికొన్ని విషయాల్లో కూడా ఖచ్చితంగా శాండల్వుడ్లో ఆ కట్టుబాటు అయితే ఉంది. ఆ కట్టుబాటు కారణంగా
దానికి ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ విమర్శల మీద కూడా ఏకాభిప్రాయంతో ఉన్నారు అనే ప్రొజెక్షన్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.